ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను రెడ్ వైన్ ఎలా చేస్తారో న్యాచురల్గా మనం ఇంట్లో వాడే వాటితోటే చేసుకోవచ్చు ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తుంటాయి. నేను ఫస్ట్ బీట్రూట్ తీసుకున్నాను మీడియం సైజ్, అది పీల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. నేను చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీంట్లో వేడి నీళ్లు పోయాలి, పోసి పక్కకు పెట్టేసుకోవాలి, అది చల్లారనివ్వాలి. చల్లటి నీళ్లు పోసామనుకో అది త్వరగా ఖరాబ్ అయిపోతుంది, ఫర్మెంటేషన్ కాదు బూజు పట్టేస్తుంది. అందుకని చెప్పేసి వేడిని కాచిన నీళ్లు తీసుకుంటే మంచిగా ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉంటది అని చెప్పేసి వేడి నీళ్ళే తీసుకోవాలి దీనికి. అయితే ఇది చల్లారేంత వరకు నేను పక్కకు పెట్టేసుకున్నాను. వాటర్ ఎంత తీసుకున్నానంటే ఒక 2 లీటర్స్ తీసుకున్నాను. ఇది చల్లారే లోపు నేను ఏం చేశానంటే పొమోగ్రనేట్ తీసుకున్నాను, ఒక 4 తీసుకొని గింజలు ఒలిసాను. మంచివే తీసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. కొంచెం ఖరాబ్ అయిన గింజలు కూడా ఉంటే అవి తీసేసేయాలి, మంచివి మాత్రమే తీసుకోవాలి. తీసుకొని అందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. నేను రాగులు ఒక 2 స్పూన్స్ వేసాను, ఇంకా దాంట్లో గోధుమలేమో ఒక 2 స్పూన్స్ వేసాను, ఇంకా దాంట్లో ఇంకా ఇలాచి ఒక 3 వేసాను, ఇంకా చెక్క ఒక 3 వేసాను, లవంగాలు 4 వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ ఎంత వేసుకోవాలి అంటే 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్ అయ్యేలోపు నీళ్లు కూడా చల్లారుతాయి. మనం వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా బీట్రూట్లో, అది కూడా చల్లారుతాయి. ఈ పొమోగ్రనేట్లో విటమిన్ సి చాలా ఉంటుంది. మన స్కిన్కి చాలా మంచిది. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో బీట్రూట్ వాటర్ ఉన్నాయి కదా, అవి మంచిగా చల్లారినాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకొని మంచిగా కలిపి ఒక గ్లాస్ జార్ కానీ లేకుంటే మనం పచ్చడి పెట్టుకుంటాం చూడండి, అలాంటి జార్లోనైనా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్, గ్లాస్ జార్లో పోసిన తర్వాత మూత గట్టిగా పెట్టొద్దు. గట్టిగా పెట్టామంటే లోపల అంతా ఖరాబ్ అవుతుంది అని. సో లైట్ గా జస్ట్ క్యాప్ దానిపై నుంచి పెడితే చాలు. ఎయిర్ అనేది లోపలికి ఫ్లో అవ్వాలి, అప్పుడే అది ఖరాబ్ కాకుండా మంచిగా ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. తొక్కతో కూడా చెయ్యొచ్చు, కానీ అందులో ఒగరు అనేది వస్తుంది అని చెప్పేసి నేను గింజలు మాత్రమే తీసుకున్నాను. ఇలా నేను 1 డే అయ్యాక నెక్స్ట్ డే తీసాను. ఆఫ్టర్ 1 డే ఇలా అవుతుంది అన్నమాట. రోజు ఒకసారి కలుపుకోవాలి. నేను ఇది 2 డేసే పెట్టాను. ఇంకొకటి ఇందులో ఈస్ట్ కూడా యాడ్ చేసి, కానీ నేను ఏ కెమికల్స్ ఏవి యాడ్ చేయకుండా న్యాచురల్గా చేద్దామని చేశాను అన్నమాట. సక్సెస్ అయింది, బాగుంది టేస్ట్ కూడా. ఈస్ట్ వేస్తే ఒక 21 డేస్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను 2 డేస్ మాత్రమే పెట్టాను ఇది ఫర్మెంటేషన్కి. 2 డేస్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది అన్నమాట. ఏమీ ఖరాబ్ కాలేదు, మంచిగా అయింది. ఒక్కసారి స్పూన్ తోటి కలుపుకొని ఈ వాటర్ని సీడ్స్ని సపరేట్ చేయాలి, ఎందుకంటే ఆ సీడ్స్ని లో ఉండే జ్యూస్ని కూడా తీయాలని చెప్పేసి నేను సీడ్స్ని వాటర్ని సపరేట్ చేసుకున్నాను. వాటర్లోనే స్మాష్ చేసే సీడ్స్ ఇక్కడెక్కడో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అందుకని చెప్పేసి నేను వాటర్ని స్టెయిన్ చేసేసుకొని తర్వాత ఆ సీడ్స్ని చేత్తో స్మాష్ చేసుకున్నాను. ఇంకా మంచిగా కావాలి అని చెప్పేసి నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నాను. పప్పు గుత్తెతో కూడా చేసుకోవచ్చు. వచ్చిన జ్యూస్ని ఈ వాటర్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంత మంచిదో, ఇది చాలా హెల్దీ. పూర్వకాలంలో సద్దన్నం ఎంత మంచిది అని అంటారు కదా, ఇప్పుడు ఇది కూడా ఫర్మెంటేషన్ అయిన న్యాచురల్ ప్రాసెస్ లో అయింది కాబట్టి ఇది చాలా మంచిది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇది తాగితే చాలా మంచిది. వాళ్ళకి మంచిగా అంటే వాళ్ళకి తొందరగా సిక్ అవుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది ఇస్తే చాలా మంచిది. మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వాళ్ళకి చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్సీ ఉన్న వాళ్ళు కూడా తాగితే చాలా. ఇంకొకటి అందరికీ ఇంపార్టెంట్, అందంని ఇది పెంచుతుంది, అంటే స్కిన్ గ్లో చేస్తుంది. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ
ఫేస్లో వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నేను చెప్పే విధానం ఎలా ఉంది, నా రెసిపీస్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఎందులో స్టోర్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ బాటిల్స్ అన్నా లేకుంటే ఏదైనా గ్లాస్ జార్స్లోనైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది 1 ఇయర్ పాటు ఏమీ కాదు. ఇంత పాతగా అవుతుంటే అంత టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు ఖరాబ్ కాదు. ఇందులో ఏ కెమికల్ యాడ్ చేయలేదు. సో ఇది 0 ఆల్కహాల్ న్యాచురల్గా తయారు చేసిన రెడ్ వైన్ ఇది అన్నమాట. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ముసలి వాళ్ళ వరకు తాగొచ్చు. చాలా మంచిది. మా పిల్లలు కూడా తాగారు, ఎలా ఉంది అనేది రివ్యూ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మా పిల్లలు రివ్యూ చెప్పారు. రెడ్ వైన్ బాగుందా? మళ్ళీ తాగు. Very sweet. Super. సూపర్ ఉందా? నచ్చిందా?